ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరోను లాంచ్ చేసేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నారు. త్వరలో ఆయన సోదరుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మహేష్కి అన్నయ్య అయిన రమేష్ బాబు కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. కానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. తర్వాత వ్యాపారాలు చూసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయాడు. బామాయిగా జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేష్ తీసుకున్నాడు. ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా టాండన్ టాలీవుడ్కు పరిచయం కానుందని వార్తలొస్తున్నాయి. ఆమె ఇప్పటికే బాలీవుడ్లో ఆజాద్ అనే సినిమాలో నటించింది. రషా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. RX-100 మంగళవారం సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని దర్శకుడిగా తీసుకున్నారని సమాచారం. ఎమోషనల్ లవ్ స్టోరీతో జయకృష్ణను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనే ఆలోచనతో అజయ్ భూపతి ఉన్నారని టాక్. మహేష్ బాబుని లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీ దత్ జయకృష్ణని కూడా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అంతా ఫిక్స్ అయినప్పటికీ త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇస్తారు. ఇకపోతే మహేష్ రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు చూస్తున్నారట.